సామెతల గ్రంథం, దయచేసి అందరు తీయండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనాన్ని నాతో కలిసి చదవండి. రెడీ, 1 2 స్టార్ట్. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయము పరిశోధకుడు యెహోవాయే. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరం తల వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడైన తండ్రి, స్తోత్రం. బోధించే ఉపకార ఆత్మ నా మీద కుమ్మరించండి. ప్రతి మాట మా హృదయాలకి, మా జీవితాలకి ఆత్మ ఆహారముగా మీరు పెట్టండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విలువైన శ్రేష్టమైన మాట మనకు వ్రాయబడింది. హృదయ పరిశోధకుడు యెహోవాయే అనే అంశములోంచి మనం ముందుకు సాగుతున్నాం. హృదయ పరిశోధకుడు యెహోవాయే అనే అంశం నుంచి మనం ముందుకు సాగుతున్నాం గనుక ఈ సమయంలో కొన్ని విలువైన శ్రేష్టమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, చాలా విలువైన శ్రేష్టమైన మాట. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే అనే మాట ద్వారా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. ఆ మాట ఏంటిదంటే, ప్రేమన దేవుని సంగమా, దేవుని బిడ్డ, వెండి బంగారము మనందరికీ తెలుసు. వెండి అది శుద్ధీకరించబడాలి అంటే దానికి మూస తగినది. మూస అంటే తెలుసా? ఎబ్రి పదం. అది మూస అంటే ఎబ్రి పదం. మూస అంటే వెండిని కరిగించే ఒక పాత్ర. వెండిని కరిగించే ఒక పాత్ర, దాన్ని హీబ్రూలో మూస అంటారు. అయితే ఈ యొక్క మూసలో వేస్తారు వెండిని. ఎందుకు వెండిని మూసలో వేస్తారు అంటే, ఆ వెండికి పట్టినటువంటి మాలిన్యమంతా కూడా అది కరుగుతూ ఉన్న సమయంలో దాంట్లో ఉన్నటువంటి మాలిన్యమంతా పైకి వస్తుంది. శ్రేష్టమైనదంతా కూడా ఆ మూసలో ఉండిపోతుంది. ఎంత కరిగిస్తూ ఉంటే అది ఎంత షైనింగ్ వస్తుంది. దాంట్లో ఉన్న మాలిన్యమంతా కూడా పైకి వస్తుంది. తర్వాత రెండో మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడు? బంగారమునకు కొలిమి తగిలినది అన్నాడు. బంగారమునకు ఏం కావాలట? కొలిమి అవసరము. కొలిమి అవసరం అంటే దానికి అగ్ని అవసరము అని చెప్తా ఉన్నాడు. బంగారము కూడా ఒక మంచి విలువైన పాత్రగా తయారుపడాలి అంటే బంగారమును కూడా కొలిమిలో వేయాలి, దాన్ని కరిగించాలి. అది కరుగుతున్నటువంటి సమయంలో కూడా తనకున్నటువంటి పట్టినటువంటి ప్రతి విధమైనటువంటి ఏ మస్టు కానీ అది కరిగిస్తున్న సమయంలో అది బయటికి ఎంత కరుగుతున్నప్పుడు, అంత కాలుస్తున్నప్పుడు అది ఆ మాలిన్యమంతా బయటికి వస్తూ ఉంటుంది. ఇది రెండవది. మూడవదిగా ఏమంటాడంటే, హృదయ పరిశోధకుడు యెహోవాయే అని అన్నాడు. దీనికి మూడవదిగా మాట ఏంటిదంటే, మనిషికి అనగా దేవుని పిల్లలకు శ్రమయే కొలిమి. దేవుని పిల్లలకు శ్రమయే కొలిమి. వెండికి మూస, బంగారానికి కొలిమి. దేవుని పిల్లలకి శ్రమయే కొలిమి అని ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుచుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకని దేవుని పిల్లలు ఎప్పుడు కూడా శ్రమ వచ్చిందంటే తొందరపడద్దు. కష్టాలు వచ్చినాయంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. బాధలు వచ్చినాయంటే దేని విషయంలో కూడా నువ్వు తొందరపడకూడదు. దాన్ని నిదానంగా చూడాలి, దాన్ని పరీక్షించాలి. ఎందుకు ఈ శ్రమ నా జీవితానికి తటస్థించిందన్నది అని
నువ్వు చూడాలి. శ్రమలు 2 రకాలు. నెంబర్ 1, మనం చేసినటువంటి క్రియలను బట్టి ఒక శ్రమ వస్తుంది. నెంబర్ 2, నీ మంచితనాన్ని బట్టి కూడా శ్రమ వస్తుంది. 2 రకాలు. నువ్వు చేసిన క్రియలను బట్టి నీ హృదయానికి ఏం తగిలిందట? మస్టు తగిలింది. కాబట్టి అధికమైన కొలిమి నీకు అవసరం. నీవు మంచిగా ఉన్నా, మంచిగా జీవించినా, అయినను శ్రమ వచ్చిందంటే అది ఒక పరిశోధకుడు ఆ స్థితిలో నుంచి కూడా నిన్ను ఒక మంచి స్థానంలో తీసుకెళ్ళడానికి దేవుడు నిన్ను పరిశోధిస్తుంటున్నాడు. అందుకే నీ హృదయం బాగుంటే నువ్వు బాగుంటావు. నువ్వు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది. నీ ఇల్లు బాగుంటే నీ గ్రామం బాగుంటుంది. నీ గ్రామం బాగుంటే నీ ఇరుగు పొరుగు వారు సమస్త దేశాలన్నీ కూడా బాగుంటాయి. అంటే ఈ ప్రపంచమంతా బాగుండాలంటే నీ హృదయం బాగుండాలి. గట్టిగా చెప్పట్లు కొద్ది నమ్మకలను కాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి విలువైన శ్రేష్టమైన మాట ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే చూడండి, మంచి మాట ఏమని అంటున్నాడు? ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 26వ కీర్తన. ఒక హృదయానికి ఎట్లా మస్టు తగులుతుంది? శుద్ధి చేయబడినటువంటి బంగారం, శుద్ధి చేయబడినటువంటి వెండికి మరలా ఎట్లు మరి మస్టు తగులుతుంది అంటే మళ్ళీ ఎట్లది మలినం అయిపోతుంది అన్నది కీర్తనకారుడు క్లారిటీగా రాస్తూ ఉంటున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. చూడండి, 26వ కీర్తన 2, 3, 4, 5 వచనాలు చదువుతారా ఒకరెవరైనా బిగ్గరగా? యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియో సందేహపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము అని అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, అక్కడ మరుముఖ్యముగా నా హృదయమును పరిశోధించుము అని అన్నాడు. ఎందుకు కీర్తనకారుడు తనకు తానే తన హృదయాన్ని దేవునికి అప్పగిస్తుంటున్నాడు అంటే శ్రమల కొలిమికి అప్పగించుకుంటున్నాడు. మనం అప్పగించకపోయినా దేవుడు తన ప్రేమ వలన మనం శుద్ధి చేస్తున్నాడు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే తనకు తానే ఏం చేస్తున్నాడంటే శ్రమ కొలిమికి తన హృదయాన్ని అప్పగించుకుంటున్నాడు. ఎందుకు అప్పగించుకోవాలి? ఇప్పుడు ఉదాహరణ ఒక మాట చెప్తాను. కార్ డ్రైవింగ్ చేస్తారు, బైక్ కొనుక్కుంటారు. అది తిరుగుతున్నప్పుడు దానికి మాలిన్యం పడుతుంది, దాని పవర్ తగ్గిపోతుంది, దాని యొక్క ఆయిల్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? దాన్ని నడుపుతున్నటువంటి యజమానుడు ఏం చేయాలి? దీని మళ్ళీ సర్వీసింగ్ నేను తీసుకెళ్ళాలని నీకు నీవే వెళ్ళు ఇచ్చి ఆ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి, ఇదిగో దీని సర్వీస్ అయిపోయింది, మరలా దీన్ని నూతన పరచమని ఆ మెకానిక్ ఇచ్చి వస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మెకానిక్ ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ ఏమేం పరిస్థితులు దానికి తక్కువైపోయి అన్ని పెట్టేసి మరలా నూతనంగా తయారు చేసి నీ చేతికి అప్పగిస్తాడు. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే తన హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటున్నాడు, అంటే శ్రమకు అప్పగించుకుంటున్నాడు. అంటే తన హృదయాన్ని పరిశోధించుటకు ఒక శ్రమ కొలిమికి అప్పగించుకుంటున్నాడు తనకు తానే. అయితే అక్కడ మాట అన్నాడు చూడండి, కింది మాట చదవండి. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చూడండి, నెంబర్ 1, నీ హృదయానికి మస్ట్ ఎట్లా తగులుతుంది? కడగబడిన జీవితం, పవిత్రమైన నీ జీవితం, నీ హృదయం, నీ మనస్సు. మరలా నీ హృదయానికి ఈ మస్ట్ ఎలా వస్తుందంటే ఇక్కడ 4 విషయాలు చెప్తాడు. నెంబర్ 1, పనికి మాలిన వారితో నేను సాంగత్యము
అంటే పనికి వాలిన వారితో నువ్వు సాంగత్యం చేస్తే నీ హృదయానికి ఏమవుతుంది? మస్ట్ తలుగుతుంది, అంటే అపవిత్రత తలుగుతుంది. మంచి హృదయం కరవైపోతుంది. మంచి హృదయం కరవైపోతుంది. ఒక్కసారి నువ్వు కడగబడిన తర్వాత నీ జీవితము ఎవరితో, నీ సాంగత్యం ఎవరితో, నీ స్నేహం ఎవరితో, నీ సాంగత్యం ఎవరితో నువ్వు చేయాలి అంటే నీ జీవితానికి మలిన్యము తీసుకురాకుండా ఉండవారితో నువ్వు సహవాసం చేయాలి. నువ్వు సహవాసం చేసినట్లయితే నీ కడగబడినటువంటి నీ హృదయం, నీ జీవితం రేపు దేవుడు వచ్చేంత వరకు నిందారహితముగా నిలిచి ఉంటుంది. నెంబర్ 1, నువ్వు కడగబడినావు, నువ్వు పరిశుద్ధురాలువు, నువ్వు పవిత్రుడవు అయినను నీవు దేవుని ఆజ్ఞను మరిచి అయినా, నీకు తెలవకపోయినా, నీకు తెలిసి అయినా కూడా నెంబర్ 1గా మనం చూసినట్లయితే నీ హృదయానికి మస్ట్ ఎవరి ద్వారా తలుగుతుందంటే పనికి మాలిన వారిని బట్టి నీ హృదయానికి మస్ట్ తలుగుతుంది. పనికి మాలిన వారు, ఈ పనికి మాలిన వారు ఏం చేస్తారంటే పనికి మాలిన పనులు వాళ్ళు నేర్చుకుంటారు, పనికొచ్చే పనులు నేర్చుకోరు. పనికి మాలిన పనులు నేర్చుకుంటారు. ఈ పనికి మాలిన పనులు ఎవరు నేర్పిస్తారంటే ఈ పనికి మాలినటువంటి వారికి పని నేర్పించేవాడు సాతాను. ఈ సాతాను ద్వారా ఆ పనికి మాలిన వానికి ఈ పనికి మాలిన పనులు నేర్పిస్తాడు. ఈ పనికి మాలినటువంటి వానితో నువ్వు స్నేహం చేస్తే, సాంగత్యం చేస్తే నీ హృదయానికి మస్ట్ తలుగుతుంది. నీ హృదయానికి మస్ట్ తలుగుతుంది. అందుకే పనికి మాలిన వారితో సాంగత్యము చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే మస్ట్ తలిగినట్లే. అయితే నిన్ను శ్రమ కొలిమికి అప్పగించవలసినటువంటి బాధ్యత నీకై ఉన్నది. రెండవది, నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు ప్రేమమయుడు కాబట్టి నిన్ను తీసుకెళ్ళి ఆ శ్రమకు పెట్టవలసి వస్తుంది. గట్టిగా చెప్పట్లు కొద్దిగా కాలంతో నేను తీసుకుపోయి ఆ శ్రమకు పెట్టవలసి వస్తుంది. 2 మాటలు, నీకు నువ్వైనా శ్రమకు అప్పగించుకోవాలి. రెండవది, లేదా దేవుడు పెట్టినటువంటి శ్రమకైనా నీవు లోబడి దాన్ని ఓర్చుకొని చూడాలి. ఈ 2 పనులు జరగాలి. ఇట్లయితేనే రేపు నీ హృదయం శుద్ధీకరించబడి నీ ఆత్మకు ఏ తీర్పు రాకుండా నీ జీవితం ద్వారా రేపు నిత్యరాజ్యానికి అది వెళుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని క్రైస్తవుడు అంటే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా శ్రమకు భయపడని వారు. శ్రమకి భయపడని వారు. శ్రమ ఎంత వస్తే అంత షైనింగ్ అవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ఇది దేవుని పిల్లలకున్న లక్షణం. దేవుని పిల్లలకున్న లక్షణం ఏంటంటే నీకు శ్రమ ఎంత తగులితే నువ్వు అంత షైనింగ్ అవుతావు. ఈ మాలిన్యమైనటువంటి ఈ వస్త్రానికి సబ్బు అంటే భయం అట. తెలుసా ఈ మాట? సబ్బు. ఇప్పుడు ఈ తెల్లటి వస్త్రము, ఈ వస్త్రానికి సబ్బు చూడగానే గజగజ వణుకుతుందట. ఎందుకంటే ఇప్పుడు ఇట్లనే ఉంటే హాయిగా ఉంటుంది. ఇది సాకలు వాని యొక్క చేతికి వెళితే నలగొట్టబడాలా, సరిపోయబడాలా, సబ్బుతోటి రాకాల. అంటే సబ్బు అంటే దీనికి భయం అట. సబ్బు అంటే భయం. నెంబర్ టూ కంసాలి అగ్ని వంటి వాడని అన్నాడు. కంసాలి చేతిలో అగ్ని అంటే బంగారానికి వెండికి అగ్ని అంటే భయం అట. బంగారానికి వెండికి అగ్ని అంటే భయం. మూడవది, హృదయానికి శ్రమ అంటే భయం. హృదయానికి శ్రమ అంటే భయం. ఈ బట్టకు సబ్బు అంటే ఎట్లా భయమో, ఈ బంగారానికి కొలిమంటే అగ్ని అంటే ఎట్లా భయమో, నీ హృదయానికి శ్రమ అంటే అంత భయపడుతుంది. అందుకే నిజమైన క్రైస్తవుడు, హృదయశుద్ధి గలవాడు భయపడడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఇక్కడ మంచి మాట రాయబడింది. ఆ మాట చూడండి. వెండిని శోధించి నిర్మాలము చేయవాడినట్లు కూర్చొని ఉండును అని అన్నాడు. అక్కడ కూర్చొని ఉంటాడు. కంసలవాడు ఏం చేస్తాడు? కొలిమిలో మూసలో వేసి ఎటన్నా వెళ్తాడా? చెప్పండి అందరూ కలిసి.
విలువైన సొత్తైన బంగారంను అందులో వేసి ఆ కొలిమిలో వేసి ఎటన్నా పోతాడా? ఎట్టుపోడు, ఆడ కూర్చుంటాడు. కూర్చొని ఏం చేస్తారంటే ఆ బంగారానికి ఎంత మస్టు తగిలిందో అన్నిసార్లు దానికి అగ్ని పెడతాడు. అన్నిసార్లు అగ్ని పెట్టి మరిగిస్తా దాన్ని మొత్తం ఫిల్టర్ మొత్తం కొలిమి చేత అగ్ని చేత మరిగిస్తూ ఉంటాడు. ఎంత మరుగుతూ ఉంటే దానికి పట్టినటువంటి మస్ట్ అన్నది బయటికి తేలుతూ ఉంటుంది. ఆ మూసలు ఏమవుతుంది, దానికి పట్టినటువంటి మస్ట్ అంతా కూడా బయటికి వచ్చి ఈ సైడ్లకు వస్తుంది. అమ్మలారా, మీరు అన్నం ఉడికించేటప్పుడు అది ఇట్లా పొంగుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటిది అంతా కూడా సైడ్కి వస్తుందా రాదా? చెప్పారా? వస్తుందా రాదా? చూసారా మీరు? రిజల్ట్గా చూసారా? రైట్. ఎంత దాన్ని బాయిల్ చేస్తూ ఉంటే, దాన్ని మరిగిస్తూ ఉంటే ఆ బంగారుకు పట్టినటువంటి మస్ట్ అంతా కూడా బయటికి వస్తుంది. అప్పుడు దాన్ని చూసి ఆ మస్టునంతా కూడా దాని ఒక దానితోటి తీసి బయటికి వేస్తాడు. ఇంకా మరిగిస్తాడు, ఇంకా కాలుస్తాడు, చూస్తూ ఉంటాడు. ఇంకేమైనా వస్తుందా అని చూస్తూ ఉంటాడు కూర్చొని. వస్తుందని మళ్ళీ దాన్ని చేస్తాడు, అది తీసి మళ్ళీ పక్కకు పెడతా ఉంటాడు. ఇట్లా కూర్చొని దాన్ని మరిగించి తన ముఖము, ఆ కంసలి వాని యొక్క ముఖము ఆ యొక్క కాలుతున్నటువంటి వెండికి కానీ బంగారముకు కానీ తన ముఖము క్లియర్గా ఎప్పుడైతే కనబడుతుందో ఇది శుద్ధి అయిందని అందులో నుంచి దాన్ని తీస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. శ్రమ రాగానే, అందుకని ప్రేమ దేని పిల్లలు మీరు కంగారు పడద్దు. బాధలు రాగానే, కష్టాలు రాగానే, ఇబ్బంది రాగానే అబ్బో అయ్యో అవో ఇవన్నీ మీరు చేయకూడదు. శ్రమ తగిలిందా మోకాలు వేసేయి, కష్టం కలిగిందా మోకాలు వేసేయి, ఇబ్బందులు కలిగినాయా దేవుని వైపు తిరుగు. ప్రభువా, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది? నీకు అనేకమైనటువంటి పరిస్థితులు తగిలినాయా, దేవుని వైపు తిరుగు, మోకాలు వేసి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ శ్రమ తగిలింది దేని ద్వారా? నేను చెప్తే వినని స్వభావం ద్వారానా, లేకపోతే నేను అన్ని రకాలుగా మంచిగా ఉన్నా కానీ ఎందుకు వచ్చింది? దేవా, ఇంకా నన్ను పరిశోధించి ఒక మంచి స్థాయికి తీసుకుపోవడానికా అని నువ్వు దేవుని పాదాలు ఎదురు కూర్చొని నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని శ్రమ తగిలిందంటే నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు, నువ్వు కంగారు పోవడానికి వీల్లేదు. అందుకని ఒక భక్తుడు అన్నాడు, శ్రమల కొలిమిలో పుటము వేయబడుచిని, శ్రమల కొలిమిలో పుటము వేయబడుచిని, పానార్పణముగా నేను పోయబడుచిని, సిలువ సాక్షినైతిని, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదిరిన పక్షుల చేరదీసినాడుడా. వా, ఏం పాట అండి! శ్రమల కొలిమి ఎప్పుడైతే నీకు ప్రారంభమైందో, శ్రమల కొలిమి ఎప్పుడైతే నీకు ప్రారంభమైందో పానార్పంగా నువ్వు పోయబడతావు. ఒక పాత్రగా పానార్పణగా నువ్వు పోయబడతావు. ఒక పాత్రగా తయారైనటువంటి నీ జీవితం సిలువ సాక్షిగా నిలబడతావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సిలువ సాక్షిగా నువ్వు నిలబడతావు. అందుకని ఆ పాటలో ఉన్నటువంటి అర్థం, నువ్వు ఏ హృదయం చెడి ఉన్నావో, ఏ హృదయం గాయపడి ఉన్నావో, ఏ హృదయం శ్రమల కొలిమిలో ఉన్నావో, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నువ్వు భయపడనక్కరలేదు. రెండు రకాలు. నువ్వు మంచిగా జీవించినా కొన్ని శ్రమలు వస్తున్నాయి, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నావంటే నిన్ను యోసేపు వలె మంచి ఉన్నత పెద్ద స్థానంలో పెట్టడానికి అవి నీకు సంభవిస్తున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాల. రెండవది, నీ జీవితము ఆ నిత్యరాజ్యానికి వెళ్ళడానికి నీ హృదయము ఈ సాంగత్యం వలన అది చెడిపోయి ఉన్నది. కాబట్టి నీ హృదయాన్ని పరిశీలించి దాన్ని మంచి శుద్ధి చేసి
రేపు యుగాయుగంలో జీవించే జీవితంలోకి నేను నడిపించబడుటకు ఈ శ్రమ కొలిమి నీకు తగిలింది ప్రియమైన దేవుని బిడ్డ. దీంట్లో నువ్వు తొందరపడడానికి, కంగారు పడడానికి వీలు లేదు. ఈ శ్రమల నుంచి నువ్వు ఎప్పుడైతే బయటికి వచ్చావో, ఆ కంసలి వాడు ఎప్పుడైతే ఆ శ్రమల నుంచి నేను బయటకు తీశాడో, శుద్ధమైన శుద్ధ సువర్ణముగా నిన్ను బయటికి తీశాడు. శుద్ధ సువర్ణముగా నిన్ను ఏం చేశాడట? బయటికి తీశాడు. ఒక మంచి పాత్రగా నేను తీశాడు. ఈ మంచి పాత్రగా తయారబడిన నీవు, నేను, ప్రతి ఒక్కరము కూడా కొంచెం జాగ్రత్త పడాలి. కొంచెం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నామని దేవుని లేఖనం తెలియజేస్తుంది బిడ్డ. అందుకనే శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు భయపడిన అవసరమో లేదు. నువ్వు ఏ శ్రమలైనా, కష్టమా, బాధ, ఇబ్బంది, వేదన, శోధన, ఆర్థిక ఇబ్బంది, అనారోగ్య సమస్య, అప్పుల బాధన, ఏ పరిస్థితి, ఏ గుండెనికి శ్రమ వేధిస్తుందో ఒక్కసారి నువ్వు దేవుని వైపు మళ్ళు, దేవుని వైపు వెళ్ళు, పాదాల వైపు, దేవుని పాదాల వైపు మళ్ళు ప్రార్థన చేయి, ఉపవాస ప్రకటన చేయి. దేవా, నా పరిస్థితి ఏంటిది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని దేవుని అడుగు. దేవుడు చెప్తాడు, బిడ్డ నీ హృదయానికి బస్టు కలిగింది కాబట్టి, నీ హృదయ పరిశోధకుని ఎవరట? నేను కాబట్టి దాన్ని శుద్ధి చేసి, బాగు చేసి, బలపరిచి ఒక పాత్ర చేయవలసిన బాధ్యత నేను కొనుక్కున్నాను వెళ్ళబెట్టి, కాబట్టి అది నాది బిడ్డ. నువ్వు భయపడకు, ఓర్చుకో. శ్రమలు నేనేం చేయాలంటే ఓర్చుకో. ఆ ఓర్పు నేను ఒక మంచి స్థాయికి తీసుకొస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. కాబట్టి శ్రమలో ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. ఆది సంఘం ఆనాడు నుంచి ఇప్పటి వరకు బహు శ్రమలలో వారు పరీక్షించబడి ఇప్పుడు యుగాయుగములు జీవించే ఆ పరదేశిలో దేవుడు తీసుకెళ్ళి ఆనందములో ఉన్నారు. కాబట్టి శ్రమల్లో ఎప్పుడు కూడా కృంగిపోకు. కానీ 2 రకాలుగా మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నామని దేవుని లేఖనం తెలియజేస్తూ ఒక మాట రాయబడింది పిల్లారు. ఇంకొక మాట చూడండి, మంచి మాట, విలువైన శ్రేష్టమైన మాట. మత్తయి సువార్త చూడండి, ఆ మాట అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూసే అనుభవం ఇక్కడ ఎవరికైనా ఉంటే మీ చేతులు ఎత్తండి ఇచ్చేసి. అంటే స్వయాన కాకపోయినా ప్రత్యక్షతల ద్వారా, దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా, దేవుని స్వరము ద్వారా ఎవరైనా దేవుణ్ణి చూసే భాగ్యము ఎవరికైనా ఉంటే దయచేసి మీ చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధి అబద్ధంలో ఆడద్దు. మీరు చేయెత్తండి. మీరు దేవుణ్ణి చూసే భాగ్యము ఎప్పుడైతే కలుగుతుందంటే నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడే. నీ హృదయం మస్టుకున్నప్పుడు దేవుడిని కనబడు. అది ప్రత్యక్ష ద్వారా కావచ్చు, అది స్వరము ద్వారా కావచ్చు, దేని ద్వారా కావచ్చు. దేవుడు నీకు ప్రత్యక్షం కానేరాడు. హృదయం శుద్ధి ఉంటేనే దేవుడు నిన్ను కనబడతాడు, నీతో మాట్లాడతాడు. నీ హృదయం శుద్ధి లేకపోతే దేవుడు నీకు ప్రత్యక్షత ఉండదు, దేవుని ప్రత్యక్షత ఉండదు. అబద్ధములు ఆడద్దు ఎప్పుడు కూడా దయచేసి. మనుషులు మన పరలోక రాజ్యం తీసుకెళ్లారు, మనుషులను బట్టి మనం చేయొద్దు. మన హృదయం దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయము శుద్ధి పడింది అనుకో, హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూసేతారు. దేవుని చూసిన వ్యక్తి దేవునితో నడుస్తాడు. దేవుని స్వరం విన్న వ్యక్తి దేవుని కొరకు బ్రతుకుతాడు. దేవుని చూసినటువంటి వ్యక్తి దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తాడు. దేవుని చూసినటువంటి వ్యక్తి ఏ పరిస్థితి ఏదైనా నా దేవుని కొరకు బ్రతుకుతాను నిర్ణయించుకుంటాడు. ఈ హృదయ శుద్ధి గలవాడు దేవునికి అంకితం అవుతాడు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా దాన్ని అవాయిడ్ చేసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఇవి 4 పిలుస్తాయి. నిన్ను మళ్ళీ. నెంబర్ 1, పనికి మాలిన వారు నిన్ను పిలుస్తారు. పనికి మాలిన పని చేద్దాం రా అని. నెంబర్ 2, రాసుకోలేదా తొందరగా? నెంబర్ 2, వేశ్యలు పిలుస్తారు నేను. వేశ్య సాంగత్యం, వేశ్యలు పిలుస్తారు నేను. 3వది, దుష్టుల సంఘం పిలుస్తారు. తాగుదమా, తిందుమా, చొక్కిద్దామా, ద్రా అని పిలుస్తారు. 4, భక్తిహీనులను పిలుస్తారు. నీ భక్తి చెడగొట్టడానికి భక్తిహీనులు పిలుస్తారు. ఇవి 4 నీ హృదయానికి ప్రమాదం.
ఈరోజు ఈ మాట వింటున్న ప్రతి ఎవరైనా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు నిన్ను పిలుస్తున్నాయంటే నువ్వు దానికి దూరంగా ఉంటే నీవు బాగుపడతావు, నీ ద్వారా అనేకులు బాగుపడతారు, అనేకులు ప్రభు యొద్దకు నడిపించబడతారు. కాబట్టి నీ హృదయము శుద్ధికరంగా ఉన్నట్లయితే ఈ 4 విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటావు సుమి. ఈ 4 విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను అత్యధికంగా దేవుడు దీవించి ఒక మంచి స్థానంలో నేను నిలబెడతాడు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అర్థమైందా? హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూస్తారు. దేవుణ్ణి చూస్తే దేవుని ప్రత్యక్షతలు, దేవుని దర్శనాలు, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన కొరకు జీవించుట, ఆయన కొరకు అంకితం చేసుకొని ఆయన కొరకే జీవిస్తారు. లోకము కొరకు జీవించరు, బలహీనుల కొరకు జీవించరు, బలహీనమైనటువంటి కార్యాల కొరకు జీవించరు. వదిలిపెట్టినటువంటి కుక్క వాంతికి తిరిగినట్లుగా నువ్వు వదిలిపెట్టిన వాటికి అస్సలు తిరగడు. చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు కానీ బలహీనమైన వాటికి తిరగడు. ఎవరు? హృదయ శుద్ధి గలవారు. ఈరోజు ఎక్కడ నీ హృదయం చెడిపోయి ఉన్నదో, శుద్ధిగా ఉన్నదో నువ్వు పరీక్షించుకోవాల్సిందిగా ఎంతైనా ఉన్నది బిడ్డలారా. దేవుని రాకడ సమీపముగా ఉంది. నీ హృదయ పరిశోధకుడు యెహోవాయే. కాబట్టి నిన్ను వెలబెట్టి కొన్నవాడు కాబట్టి నిన్ను శుద్ధి చేయవలసిన బాధ్యత కూడా ఆయనదే. కనుక ఏ శ్రమల కొలిమిలో నువ్వు పరీక్షించబడుతున్నావో నువ్వు మోకాలేసి లేదా నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కలిసి లేచి నిలబడదామా? పరిశుద్ధుడైన దేవా, జీవం గల మా తండ్రి, ఆశ్చర్యకరమైన దేవా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తూ గణపరుస్తున్నాం. అందరు లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ మాటల చేత నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి బిడ్డ, దేవుని రాకడ సమీపంగా ఉంది. నువ్వు ఏ స్థితిలో పరీక్షించబడుతున్నావో, ఏ స్థితిలో నువ్వు ఉంటున్నావో ఒక్కసారి నీ చేతులు పైకెత్తి నువ్వు ప్రార్థన చేయి. మనుషులను చూడకు, దయచేసి మనుషులు నిన్ను రక్షించరు. మనుషులను చూడకు బిడ్డ. ఈ 4 విషయములో జాగ్రత్త. ఈ 4 విషయంలో జాగ్రత్త. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో మరొకసారి చూడు. నా దేవుడు నమ్మదగిన దేవుడు. నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయమున. 2 రకాలుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోహానికి జరుగుతున్నది, నీ హృదయానికి కూడా జరుగుతున్నది. వెండికి జరుగుతున్నట్లుగా, బంగారానికి జరుగుతున్నట్లుగా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయానికి జరుగుతున్నది. వెండి మూసలో వెండికి గురవుతున్నట్లుగా మన హృదయము శ్రమకు, కష్టానికి, పరీక్షకు గురవుతుంది. ఎప్పుడైతే ఈ హృదయము మాలిన్యం మర్చిపడుతుందో, ఆ మాలిన్యం మస్టే. నంబర్ 1 గర్వం, నెంబర్ 2 కోపం, నెంబర్ 3 స్వార్థం, నెంబర్ 3 అబద్ధం, నెంబర్ 4 చెడు తత్వం. ఇవన్నీ నీ హృదయానికి పట్టి నీ హృదయాన్ని బాగుపడినిస్తలేవు, నీ హృదయం ఫలింపజేయడానికి ఇస్తలేవు. దేవునితో సాంగత్యం చేయడానికి ఈ 4 నిన్ను ఆపుతున్నాయి. పరీక్షించుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని రాకడ సమీపంగా ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, తొందరగా ప్రార్థన చేయండి. 2 చేతుల పైకి దేవునికి సరెండర్గా. 2 రకాల పరీక్ష, 2 రకాల పరీక్షలలో ఉన్నావు బిడ్డ. నెంబర్ 1, నువ్వు చెప్పితే వినని స్వభావాన్ని బట్టి నీ హృదయం చెడిపోయింది. ఆ హృదయంలో గర్వం, కోపం, స్వార్థం, అబద్ధము లాంటి చెడు గుణాలు బయట లోనికి వెళ్ళి నీ హృదయం అంతా చెడగొట్టాయి.
నా యేసయ్య దాన్ని కరిగించి బయటికి లాగుతున్నాడు. నీ గర్వమును తీసేయబోతున్నాడు. నీ యొక్క కష్టము, శ్రమ, బాధ, నీ చెడుతత్వం అంతా కూడా కంసలి వాడు తీసివేయినట్లుగా నీ హృదయం నుంచి నా దేవుడు తీసివేయబోతున్నాడు. రెండవదిగా స్వచ్ఛమైన హృదయం. స్వచ్ఛమైన బంగారం ఎప్పుడైతే ఒక పాత్రకు, మంచి విలువైన పాత్రకు ఉపయోగపడుతుందో, నీ హృదయము స్వచ్ఛముగా మార్చి ఒక విలువైన స్థానము నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. నీ కష్టమునకు, నీ బాధకు, నీ ఇబ్బందికి, నీ సమస్యకు నువ్వు మంచి చేసి, నువ్వు మేలు చేసి శ్రమ అనుభవిస్తున్నావా? శ్రమ కొలిమిలో పడ్డావా? అయితే రాసి పెట్టుకో, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. యోసేపుకి ఇచ్చే స్థానం నీకు ఇవ్వబోతున్నాడా? దేవునితో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, యోసేపుకి ఇచ్చిన స్థానం నీకు పొందకపోతున్నావు. నీవు ఈ మాటను నువ్వు గుర్తుపెట్టుకో. న్యాయం చేసి, మేలు చేసి, కీడును అనుభవించి, నువ్వు ఎంత మంచి చేసి నువ్వు శ్రమ అనుభవిస్తున్నావా? నీకు గొప్ప స్థానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రెండు విషయాల్లో ఇక్కడ ఎవరైతే ఉంటారో మీరు సరెండర్ కానీ దేవునికి. దేవుడు అన్యాస్తుడు కాదు. నీ శ్రమ చూడడానికి కాదు, నీ మేలు కొరకే ఆయన ఇబ్బంది కొలిమిలో వేశాడు. శ్రమల కొలిమిలో పడ్డా. అందరం ప్రార్థన చేయాలి బిగ్గరగా. దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించయ్యా. ప్రార్థన చేయించున్నా. ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా శ్రమకు, కష్టానికి, అన్యాయానికి నీ మీద పడి, ఇది నాకు న్యాయమే ప్రభువా, నేను ఒప్పుకుంటున్నావా? ఫిక్స్ అవుతున్నావా? నేను చేసిన పనికి ఇది నాకు న్యాయమే ప్రభువా అని ఒప్పుకుంటున్నావా? ఫిట్ అవుతున్నావా? ఫుల్ఫిల్ అవుతున్నావా? ఇక దేవుడు నిన్ను ఒక మంచి స్థాయికి తీసుకుపోతుంటున్నాడు. దేవుడు ఒక మంచి స్థాయికి తీసుకెళ్తున్నాడు బిడ్డ. నా దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయస్తుడు. నీ హృదయంలో దేవుని ప్రేమ చెడిపోయింది. నీ హృదయంలో దేవుని న్యాయం చెడిపోయింది. నీ హృదయంలో దేవుని నీతి చెడిపోయింది. నీ హృదయంలో దేవుని యొక్క కరుణ, కటాక్షము, క్షమాపణ అన్నీ బయటపడ్డాయి. భయంకరమైనటువంటి క్రూరముతో నీ హృదయం నిండిపోయింది. అందుకే నా యేసయ్య శ్రమ కొలిమిలో నిన్ను పరీక్షిస్తుంటున్నాడు. అది ఎప్పటి మట్టుకు మస్తంతా తొలగిపోయి యేసయ్య రూపం నీలో కనపడేంత వరకు, యేసయ్య రూపం నీలో కనపడేంత వరకు కూర్చొని నీ జీవితాన్ని పరిశోధిస్తుంటున్నాడు. శుద్ధి అయిన తర్వాత విలువైన పాత్రగా నిన్ను మార్చబోతున్నాడు బిడ్డ. విలువైన జీవితం నీకు ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నీకు అది ఆ రీతిగా సహాయం చేయబోతున్నాడు. అట్టి భాగ్యము నీకు ఇవ్వబోతున్నాడు. హృదయ శుద్ధి నీకుంటే దేవుని చూసే భాగ్యం నీకుంటుంది. దేవుడు నిన్ను చూసి హెచ్చించే భాగ్యము, గొప్ప స్థానము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నీ హృదయాన్ని చూసి నీకు తీర్పు తీర్చబోతున్నాడు, న్యాయం తీర్చబోతున్నాడు, ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆ రీతిగా ఈ వాక్యము చేత వింటున్నటువంటి ప్రియమైన సహోదరి, సహోదరుడు ఎవరైనా సరే ఎక్కడైనా ఈ వాక్యం చూస్తున్నావో భయపడకో. శ్రమ, కష్ట, బాధ, ఇబ్బంది భయపడకో. నా దేవునికి తెలియకుండా, నీ దేవునికి తెలియకుండా శ్రమ నీ యుద్ధకు రాలా. నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు
కుమిలిపోతున్నావో, కష్టములు నష్టములు ఉండి నా బ్రతుకు ఎందుకు అంటున్నావో, లేదు బిడ్డ, ఓర్చుకో. ఒక్క దినం నీకు రెండంతల మంచి స్థానం, విలువైన స్థానం, గొప్ప స్థానం దేవునికి ఇవ్వబోతున్నాడు. ఈ మాటను నమ్మి హృదయాన్ని చేర్చుకో, యేసయ్యను పట్టుకో. ఈ 4 దూరం ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఘనపరుస్తున్నా. ఇచ్చిన మాటలు బట్టి నీకే వందనాలు ప్రభా. అవునయ్యా, ఈ 2 రకాల శ్రమలో మేము దేంట్లో ఉన్నాము? మంచి చేసి శ్రమ అనుభవిస్తున్నామా? ఒక గొప్ప స్థానం. నీ మాట వినకుండా ఈ 4 సాంగత్యం చేసామా? ఈ 4 గ్రూపులతో హృదయం చెడిపోయింది. శ్రమలో కొలిమిలో పడ్డాం. పానార్పణగా పోయబడి, శిల్వ సాక్షిగా నిలబడి, యుగాయుగములు జీవించే జీవితంలోనికి మమ్మల్ని నడిపించబోతున్నావు ప్రభా. ఈ మాటను నమ్మి నీ ద్వారా మంచి స్థానం పొందుకుందుము గాక. నీ కొరకు సాక్షిగా నిలబడదుము గాక. యేసు నామమునే జరుగును గాక. యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.